హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 సంబంధించి మనకి రిజల్ట్ అనేటటువంటివి ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిఫికేషన్ అయితే రాగానే రిలీజ్ చేస్తారని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తెలియజేసింది కదా. అయితే ముఖ్యంగా వచ్చేసి అప్డేట్ ఏంటంటే నేటికి సంబంధించి ఆ రిజల్ట్కి సంబంధించి టుడే ఈజ్ అ ఫైనల్ అండి. ఈరోజు మేబీ ఖచ్చితంగా మనకి క్లారిఫికేషన్ అనేటటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అయితే రాబోతుంది. కాబట్టి ఏ టైంలో మనకి క్లారిఫికేషన్ వస్తుంది నెక్స్ట్, అదేవిధంగా ఆల్రెడీ అధికారులంతా సర్వం సిద్ధం చేసేసారు. కేవలం ఒక బటన్ నొక్కడం మాత్రమే అండి, ఇంకేమీ లేదు అక్కడ. ఓకేనా? ఆ రిజల్ట్కి సంబంధించి అక్కడ హోల్డ్ అయితే పెట్టున్నారు. కేవలం ఒక బటన్ నొక్కేస్తే ఆ బటన్ సంబంధించి ఇంకా ప్రతి ఒక్కరు తమ రిజల్ట్ అనేటటువంటి మన హాల్ టికెట్ నెంబర్ లేదా మన డేట్ ఆఫ్ బర్త్ క్యాప్షా యూజ్ చేసి మన రిజల్ట్ అయితే మనం చూసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ డిఎస్సి, మన ఏపీ డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ అనేటటువంటి కండక్ట్ చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా మన బొత్స సత్యనారాయణ గారికి కూడా చాలామంది మెసేజ్ చేశారు. సార్ ఇంతకు ఎగ్జామ్ ఉంటుందా లేదా చెప్పండి సార్, మాకు పెద్ద టెన్షన్ అయిపోయింది సార్, ఎంతకు చదవాలా లేదా, అసలు ఏంది పరిస్థితి, అమౌంట్ అయితే కట్టేసాము, డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి టెట్ కూడా రాసేసాము దేవుడి దయతో. అయితే ముఖ్యంగా ప్రధానంగా వచ్చేసి డిఎస్సి ఎగ్జామ్ సంబంధించిన ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇంతకీ ఎగ్జామ్ ఉంటుందా లేదా అని చెప్పి అడగడం జరిగింది. మన బొత్స సత్యనారాయణ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తెలియజేసింది ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటుందండి అని చెప్పి తెలియజేశారు. మస్ట్ అండ్ షుడ్ అయితే ఎగ్జామ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఏ క్షణంలో అయినా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రావచ్చు. ఓకేనా? ఎగ్జామ్ అయితే మీరు ఆల్రెడీ ఇంతకు ముందే ఇచ్చినారు కాబట్టి కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేయడమే తప్ప రిజల్ట్ అనేవి ఇవ్వడం లేదు కదా అని చెప్పి కూడా మనకి అక్కడ కీ పాయింట్ అయితే ఉంది. ఓకేనా? కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేసే దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? కాబట్టి గైస్ అన్ని రకాలుగా తర్జన భర్జన అయితే జరుగుతూ ఉంది. ఓకేనా? ఎలక్షన్ కమిషన్ అధికారులు, మన యొక్క ఏపీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మరియు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా ఆ యొక్క అధికారులతో మీటింగ్ అయితే జరుగుతూ ఉందండి 2-3 రోజుల నుంచి. ప్రధానంగా ఇందులో ముఖ్యంగా మనకి అనుకూలంగానే తీర్పు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది మేబీ. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మనం కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఈ యొక్క పోస్ట్ పోన్ లేదా పుట్ ఆఫ్ అనేది కానీ చూసుకున్నట్లయితే చాలా లాస్ అయ్యేది మనమేనండి. ఓకేనా? అది ఏ విధంగా అని చెప్పి ఒక అభ్యర్థి యొక్క మాటలు ఉన్నాయి, ఒక కామెంట్ సెషన్ చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నిన్నటి మన వీడియో కింద వచ్చేసి కామెంట్ చేశారు. ఓకేనా? కోచింగ్ సెంటర్ల వాళ్ళు వచ్చేసి విద్యార్థులను తప్పుదో పట్టిస్తున్నారండి. కారణం డిఎస్సి వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లు దందా చేసుకోవడానికి. అంటే ఇంకా అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా, చాలామంది అభ్యర్థులు జాయిన్ అవుతారు, వాళ్ళ దగ్గర 15,000 20,000 తీసుకోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ బ్యాచ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 500 1000 రూపాయలు అనేటివి, మళ్ళీ హాస్టల్ ఫీజు మరియు మెస్ ఫీజు, ఇలా రకరకాలుగా అభ్యర్థులను దోచేస్తున్నారండి. కాబట్టి డిఎస్సి ఎగ్జామ్స్ వాయిదా వేయకుండా నిర్వహిస్తేనే ఈ అకాడమిక్ ఇయర్లోనే జాబ్ దక్కించుకోవచ్చండి. ఒకవేళ పోస్ట్ పోన్ జరిగినట్లయితే తిరిగి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఉంటుందో చెప్పలేమండి గాయస్. ఓకేనా? ఇప్పుడు చెప్తాం, మేము రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తాము, ప్రతి నెల డిఎస్సి, ప్రతి సంవత్సరం డిఎస్సి చేస్తాము, అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అని చెప్పేస్తారు. గెలిచిన తర్వాత ఒక్కడిని కూడా దగ్గర కూడా రానియరు. ఓకేనా? చివరిలో మళ్ళీ ఎలక్షన్ వచ్చే టయానికి అప్పుడైతే మేము ఇస్తున్నామని చెప్పి ఇస్తారండి. అర్థమవుతుందా గాయస్? కాబట్టి గమనించే అభ్యర్థులంతా తెలివిగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి కూడా ఇక్కడ సార్ అయితే తెలియజేశారు. చూడండి మీరే. ఓకే రైట్ అండి, సార్ చెప్పిన మాటలు 100% రైట్ అయితే ఉందండి. ఓకేనా గాయస్? ఇప్పుడే మీరు చూసుకోవచ్చు, చాలా కోచింగ్ సెంటర్లో వచ్చేసి దందా మొదలు పెట్టేశారు. ఓకేనా గాయస్? కాబట్టి ఎనీవే మనకి యూజ్ అవుతుంది యూజ్ అవ్వదు అది పక్కన పెడితే అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటున్నారు, అభ్యర్థులు పిండేస్తున్నారండి. ఈ మాత్రం ఖచ్చితంగా 100% రైట్ అండి, మీరు ఒప్పుకోకపోయినా. ఓకే, కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ అనేది, అదేవిధంగా టెట్ రిజల్ట్ అనేవి రిలీజ్ చేసేసి డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి, అంటే ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియో ఒక చిన్న లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి గాయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.